తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటేలా పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు సాయంత్రం నుంచి ఈ నెల 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. 120 దేశాల సుందరిమణులు తమ జాతీయ జెండాలతో పరేడ్ చేయనున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రత్యేకమైన పేరిని, గుస్సాడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ ప్రారంభ వేడుకకు 3000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రపంచ సుందరి ప్రారంభోత్సవ వేడుకలను భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రధానంగా తెలంగాణ సంస్కృతి కళలు ఆకట్టుకునేలా రూపొందించనున్నారు. సాయంత్రం 6:30 తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనలతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. లోకకవి డాక్టర్ అందశ్రీ రచించిన ఈ గీతానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటని ప్రముఖ గాయకుడు రామాచారి 50 మంది శిష్య బృందంతో ఈ వేడుకల్లో ఆలపించనున్నారు. ఆ తర్వాత కాకతీయుల కాలం నుండి తెలంగాణలో శాస్త్రీయ నృత్య రీతిగా ఉన్న ఖ్యాతి చెందిన పేరిని నృత్య ప్రదర్శన అత్యంత వైభవంగా జరగనుంది. 250 మంది మహిళా కళాకారులు పేరిని లాస్య సాంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు జరిగే ఈ పేరిని నృత్యంలో సౌందర్యం, సంస్కృతి, స్త్రీల సాధికారత అంశాలు ప్రధానంగా ఉదాహరించడం జరిగింది. పోటీల్లో భాగంగా తొలి రోజు కంటెస్టెంట్స్ పరిచయం కార్యక్రమం ఉంటుంది. వారు ఏ దేశం నుండి వచ్చారు, వారి పేరు, నేపథ్యం తదితర వివరాలను వెల్లడించనున్నారు. గతంలో మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొన్నారా, ఇదే తొలిసారా అనే వివరాలను వెల్లడిస్తారు. ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరిమణుల పరిచయ కార్యక్రమానికి ప్రారంభ సూచికగా ఖండాల వారీగా తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనతో ప్రారంభమవుతాయి. కొమ్మ, కోయ కళాకారుల శ్రీ రామకృష్ణ బృందం నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ ప్రాంతం నుండి గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడి కళ ప్రదర్శన శ్రీ కల్లె శ్రీధర్ బృందంతో మరొక ఖండానికి సంబంధించిన సుందరిమణుల వేదిక పరిచయం అవుతారు. అలాగే తెలంగాణ జానపద సాంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలు శ్రీమతి స్వప్న బృందంతో ప్రదర్శనలు చేస్తారు. గుస్సాడి, లంబాడి నృత్య ప్రదర్శనల తర్వాత తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గు డోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కార గ్రహీత శ్రీ చౌదరపల్లి రవికుమార్ బృందంచే ప్రదర్శించబడతాయి. ఈ కళారూపాలు అన్నిటి మేళవింపుగా ముగింపు ఉంటుంది. ఇలా సౌందర్యం, సంస్కృతి రెండు కలగలిసిన వేడుకగా ఈ ప్రారంభోత్సవ సంబరాలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.